నమస్తే. నేను మీ వెంకట్. ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు. నేడు ఎన్నికలపై హైకోర్టులో విచారణ. నేడు ఎన్నికల కమిషన్కు రిజర్వేషన్ల లిస్టు. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసినట్టయితే ప్రతి ఒక్కరూ మన ఏవిఎం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఈ వీడియో అనేది పూర్తిగా చూస్తేనే మీకు క్లుప్తంగా అర్థమవుతుంది ఏ విషయం గురించి అయినా కూడా. మనం ఒక్కసారి గమనించినట్టయితే ఈరోజు అంటే ఈ హైకోర్టులో విచారణ ఏంటి అంటే ఇది అంటే ముగిసిపోయినటువంటి కథని ఇదంతా. అదే మనకు అందరికి తెలిసిన విషయమే. బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో ఒక కేసు ఉంది కాబట్టి అది ఈరోజు అంటే తుది విచారణ ఉండే అవకాశం ఉన్నది. అయితే ఈరోజు నాకు తెలిసి ఆ కేసు కూడా డిస్మిస్ అయ్యే అవకాశమే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క హైకోర్టు, సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటి, 50 రిజర్వేషన్లు 50% దాటకూడదు, 50% రిజర్వేషన్ లోపు మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలని కూడా ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వానికి సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా 50% రిజర్వేషన్ లోపు ఎన్నికలు నిర్వహించాలని ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. మరొక వార్త, నేడు ఎన్నికల కమిషన్కు రిజర్వేషన్ల లిస్టు. అయితే ఏ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషను, ఏ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కేటాయించడం జరిగిందో ఆ యొక్క లిస్ట్ అంతా కూడా ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ప్రభుత్వ అధికారులు సమర్పించడం జరుగుతూ ఉంది. దీంతో రేపు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉంటుంది. దీంట్లో అంటే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకొని అంటే ఎన్నికల తేదీలతో సహా ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేయాలి, ఎన్నికల నోటిఫికేషన్ ఏ రోజు ఇవ్వాలి, ఎన్నికల తేదీలు అంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 3 విడతలుగా ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వము ఆలోచిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే 3 విడతలోనే అంటే డిసెంబర్లోనే ఎన్నికలు పూర్తిగా కంప్లీట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వము అడుగులు వేస్తూ ఉంది. దాంట్లో భాగంగా రేపు క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక తుది నిర్ణయం తీసుకొని ఒక ఫైనల్గా ఒక డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో అంటే క్యాబినెట్లో మంత్రివర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఎన్నికల తేదీతో సహా, సర్పంచుల ఎన్నికల తేదీతో సహా షెడ్యూల్ ఏ రోజు విడుదల చేయాలి, షెడ్యూల్ తేదీ, ఎన్నికల నోటిఫికేషన్ తేదీ, నామినేషన్ తేదీతో సహా పూర్తిగా నిర్ణయం తీసుకొని ఎన్నికల తేదీని కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 3 విడతలుగా ఈ ఎన్నికలను నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. పల్లెల్లో, గ్రామాల్లో ఎన్నికల వాతావరణం మాత్రం వేడెక్కుతూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలు మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు. ఒక పక్క ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నికల సందర్భం వస్తూ ఉంది కాబట్టి ఏ నాయకుడికి ఎవరికి ఓటేయాలని కూడా ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను కోరేది ఒక్కటే, మీకు నిజంగా ఓటర్లారా, ప్రజలారా, ప్రతి దానిపై విస్తృతంగా చర్చ జరగాలి. అసలు ఏంటి అనేది కూడా గ్రామాల్లో చర్చ పెట్టుకోవాలి. చర్చ జరగాల్సిందే. ఎవరెవరైతే అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళతోటి కూడా మీ గ్రామ సెంటర్లో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాల్లో వాళ్ళతో ముఖాముఖి కార్యక్రమం పెట్టండి, వాళ్ళతో చర్చ పెట్టండి, అభ్యర్థులతో అందరితో కూడా. గతంలో ఏం చేసారు, గ్రామానికి మీరు ఎందుకోసం పోటీ చేస్తూ ఉన్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటారు గ్రామానికి, అసలు మీ ఆలోచన ఏంది, ఒక్కసారి వారితో డిబేట్ పెట్టండి, ఒకసారి చర్చ పెట్టండి. నిజంగా ఇది చేయాలి. ప్రతి ఒక్కరు ముందుకొచ్చే వారికి క్వశ్చన్ చేయాలి. ప్రతి ఒక్క అభ్యర్థిని, ప్రతి ఒక్క ఓటరు క్వశ్చన్ చేసినప్పుడే సరైన సమాధానం బయటకు వస్తుంది. ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం మీ దగ్గర, ఓటర్ల దగ్గర, ప్రజల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రతి ఒక్కరిని నిలదీసి అడిగే తత్వం ఉండాలి. నా ఓటు నువ్వు అడుగుతున్నావు కరెక్టే, నీ ఓటు నేను ఎందుకు వేయాలి, నా ఓటు నీకు ఎందుకు వేయాలి, అసలు నీకే ఎందుకు వేయాలి అని క్వశ్చన్ చేయండి, ప్రశ్నించండి. అలాంటప్పుడే కరెక్ట్గా మంచి నిర్ణయం వస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే, అది ఏ అభ్యర్థి అయినా సరే కూడా, ఒక్కరు వారు వీరని కాదు, ఎవరైనా సరే ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో బాగుపడుతుంది. ఎందుకంటే ప్రశ్నించే తత్వమే లేనప్పుడు అసలు ఏదైనా కూడా మనం చాలా కోల్పోతాం. ఇది వాస్తవమైన విషయం, గమనించుకోవాల్సిందే ప్రతి ఒక్కరు.
తప్పకుండా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క పౌరుడు ప్రశ్నించే తత్వం ఉండాలి. ప్రశ్నించినప్పుడే గ్రామంలో జరిగిందేంది, జరుగుతుందేంది, జరగబోయేదేంటి, అసలు ఏంటి మీ ఆలోచన, ఎందుకు ముందుకొస్తా ఉన్నారు, ఈ ఎన్నికల్లో మీరే పోటీ చేయాలని ఎందుకు మీకు ఆలోచన వచ్చింది, అసలు దేనికోసం పోటీ చేస్తా ఉన్నారు మీరు అనేది ఆ ఆ ప్రశ్నించే తత్వము మీలో రావాలి. ప్రతి ఒక్కరి గురించి కూడా చర్చ జరగాలి. అసలు అసలు ఏంది, ఉద్దేశ్యం ఏంది, నీ గోల్ ఏంది, నీ ఆలోచన ఏంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఇట్లాంటి చర్చ జరిగినప్పుడే గ్రామాల్లో ఒక మంచి నిజాయితీ నిర్ణయము బయటకొస్తది. మంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటది. ఎందుకంటే ఇది వాస్తవమైన విషయం గదా! ఇప్పుడు ఏం తెలవకుండా గుడ్డిగా అచ్చి పోటీ చేస్తున్నాం, ఎయ్యండి, వెయ్యండి అనంటే దాని అర్థమేంది? ఒక్కసారి ఆలోచించండి. అసలు మీ ఆలోచన ఏంది? ఎందుకు పోటీ చేస్తా ఉన్నారు మీరు? అసలు దేనికోసం మీరు పోటీ చేస్తా ఉన్నారు? మీరు నిజంగా రేపు గెలిచిన తర్వాత ఏం చేయగలుగుతారు? ఏం చేస్తారు అసలు? మీ ఆలోచన ఏంటి అసలు? మీ ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? అసలు ఏంది? మా ఓటు మీకే ఎందుకేయాలి అసలు? మీకే ఎందుకేయాలి అనేది ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే మంచి ఆలోచన బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి సెంటర్ల దగ్గర, ప్రతి ఇంట్లో, ప్రతి ఓటరు చర్చ జరగాలి. చర్చ అనేది చాలా ముఖ్యమైనది. చర్చ లేకపోతే సమస్యల పరిష్కారం కాదు. లేకపోతే మంచి ధర్మం కూడా బయటకు రాదు. ధర్మంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడే మనము ధర్మాన్ని కాపాడినట్టయితాం. నిజంగా ధర్మం వైపు ఉండాల్సిన అవసరం ఉంటది. ధర్మం వైపు మనం లేకపోతే ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే అధర్మం రాజ్యం వెళ్తే రాజ్యం అనేది అధోగతి పాలవుతది. అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు గూడా.